అదేంట్రా అంత మంచి ఛాన్స్ నువ్వు వదులుకుంటున్నావా? నన్ను రమ్మంటే నేనే వెళ్ళేవాడిని కదా. అయినా మరదలు పిలిస్తే హ్యాపీగా వెళ్ళాలి కానీ ఇలా బీపీ తెచ్చుకుని వెళ్ళనంటావేంట్రా? నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే వెళ్ళు, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను. అరే సరే అయితే నువ్వు వస్తానని చెప్పు. ఏయ్, నీకేమైనా చౌడొచ్చిందా? ఇంతవరకు రానని తనకి చెప్పాను, వెళ్ళనని నీకు చెప్పాను, మళ్ళీ వస్తానని చెప్పమని నువ్వు నాకు చెప్తావేంట్రా? చూడు బ్రదరు, నువ్వు రాను అంటే తను ఎలాగో వదలదు. బావను తీసుకెళ్లాలని బలంగా ఫిక్స్ అయింది. అందుకని నువ్వు చిన్న చిరునవ్వు నవ్వి తనకు వస్తానని చెప్పు. తను హ్యాపీగా వెళ్ళి ఆ స్కూటీ స్టార్ట్ చేస్తుంది. దానికి ఎటు ఆబ్జెక్ట్ మిర్రర్ లేదు కాబట్టి వెనక ఎవరు కూర్చున్నారో చూసే ఛాన్స్ లేదు. నేను వెళ్ళి కూర్చుంటాను, తను అలా ఊర్లో తిప్పుతుంది, నేను అలా తిరిగి వస్తాను. నువ్వు హ్యాపీగా ఇంట్లోనే ఉండు. అవునా? అయితే అదే మాట నువ్వు వెళ్ళి చెప్పి హ్యాపీగా వెళ్ళు పో. నిన్ను అడిగాక నువ్వు వస్తానన్నావు అనుకో, అస్సలు నమ్మదు. తిట్టు తిట్టకుండా ఏ భాషలో తిడుతుందో కూడా తెలియకుండా అన్ని రకాల తిట్లు తిడుతుందిరా బాబు. అయిపడే ఓపిక నాకు లేదు. అందుకే నువ్వు జస్ట్ ఒక స్మైల్తో సరే పద అని చెప్పి నువ్వు లోపలికెళ్ళు. మిగిలిన విషయం నేను చూసుకుంటాను. అయినా అలా మోసం చేయడం నాకు ఇష్టం లేదురా. అవునా? అయితే సరే, నువ్వు వస్తున్నావు, నేను నిన్ను బుక్ చేస్తాను, తనే తీసుకెళ్తుంది. నీ ఏడుపు నువ్వు వేడు. కుముదా, ఏంటి బావ పిలిచావు? భార్గవ్ బావ బయటికి వస్తానని ఒప్పుకున్నాడా? నువ్వు అంతగా అడుగుతున్నావు కదా, బావా అని పిలిచాక రాకపోతే బాగోదు కదా. నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేయి, బావ వచ్చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ బావా. నేను వెళ్ళి బండి స్టార్ట్ చేస్తాను, నువ్వు వెంటనే వచ్చేయి. మనం హ్యాపీగా అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. రేయ్, తన నుంచి తప్పించుకోవడానికి నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను. తర్వాత నువ్వు బుక్ అయితే నాకు సంబంధం లేదు. మరదలు పిలిస్తే రానన్న బావ నిన్నే చూశాను రా బాబు. నేను వెళ్ళొచ్చాక ఆ జర్నీ ఎంత హ్యాపీగా ఉంటుందో నీకు చెప్తా. అప్పుడు వెళ్ళినందుకు నువ్వే ఫీల్ అవుతావు. ఓకే, హ్యాపీ జర్నీ టు మీ. పరా. వెళ్దామా బావా? మళ్ళా మా పట్టుకల్లా జిల్లా జిల్లా హోరెత్తేలా పెళ్ళమైపోవా. పంబే పంబే కోక ఏకం చేస్తావా? ఏంటి బావా, ఇంట్లో ఎప్పుడు చాలా గంభీరంగా కనపడతావు, ఇప్పుడు బండెక్కాక ఇంత చిలిపిగా ఉన్నావు. నువ్వు ఇలా ఉంటే నాకేదోలా ఉంది బావా. దగ్గర అవ్వాలంటే ఈ మాత్రం టచింగ్ ఉండాలి కదా. దిగు. నువ్వేంటి ఇక్కడ? అదే బావా రా అని మరదలంతా ప్రేమగా అడిగితే రాకుండా ఎలా ఉంటాను? అందుకే ఐరన్ చూసిన మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోయాను. నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నేనెప్పుడు నిన్ను పిలిచాను? అదే నువ్వు అన్నయ్యనే పిలిచావు, బట్ వాడికి ఇంట్రెస్ట్ లేదన్నాడు. అదేంటి మరదలు పిలిస్తే వెళ్ళవా అని నేను అన్నాను. నేను రాముణ్ణి అమ్మకు మాటిచ్చాను, గీసిన గీట దాటను అన్నాడు. అప్పుడు నేను దాటొచ్చా అని అడిగాను. నువ్వేమైనా సీతవా గీత దాటకూడదని చెప్పడానికి అసలు ఇక్కడ గీతే లేదు కాబట్టి నీ రాత ఎలాగైనా రాసుకో అన్నాడు. ఇంతలో బండి స్టార్ట్ చేసి బావా రా అని పిలిచావు. పాలకోవాలండి మరదలు పిలిస్తే ఇంకా ఆగలేక నేను వచ్చేసాను. ఎవరైతే ఉంది, ఇద్దరం బావలమే కదా. నువ్వు ఇలా బండి మీద డ్రైవ్ చేస్తూ ఉంటే నాకు స్వర్గంలో తేలుతున్నట్టుంది. మనం బొబ్బిల్లో ఉన్నట్లేదు, ఏ ఫారెన్లోనూ తిరుగుతున్నట్టుంది. అందుకే మంచి సాంగ్ వేసుకుందాం. పద స్టార్ట్ చేయి. నేను భార్గవ్ పవన్ పడేయాలనుకుంటే వీడు నా వెంట పడుతున్నాడేంటి? వీడికి సరైన గుణ పట్టం. పద. చూసుకో. అబ్బా కుముదా
నిన్ను నా ప్రేమలో పడేయాలని అనుకుంటుంటే నన్నిలా ముళ్ళ కంపలో పడేసావా? నా ప్రేమను అర్థం చేసుకునే పెద్ద మనసు నీకు లేదా కుముదా? నడు విరిపోయింది. కూరగాయలమ్మా, కూరగాయలు కూరగాయలు. ఆకుకూరలు లేవా బాబు? రామ్మా. అదేంటి జానకి, నువ్వు సాయంత్రం వరకు రావనుకున్నాను, వెంటనే వచ్చేసావు. ఆ ఇంట్లో దెయ్యం ఉంది కదా, నేను వెళ్ళగానే నాతో గొడవ పడింది. అందుకే చిరాకొచ్చి వచ్చేశాను. ఎవరు? ఆ కుముదా? కాదు, ఆ భార్గవ్. వాళ్ళు బయటికి వెళ్లే టైంకి నేను ఎదురొచ్చానంట. నేను వెళ్ళను అన్నాడు. నాకు కోపమొచ్చింది, నేను వెనకొచ్చేశాను. మంచి పని చేసావు. ఒరే బుజ్జి, నీకు ఈ మధ్య పిచ్చి బాగా పెరిగింది కదా? అదేంటి జానకి, ఉన్నట్టుండి అంత మాట అనేసావు? లేకపోతే ఏంట్రా, నువ్వు కూడా ఆ భార్గవ్ లాగే వీడియోలు తీస్తుంటే దీన్నే పిచ్చి పని అంటారు. మార్నింగ్ పరిగెడుతున్నప్పుడు కూడా చేతిలో కెమెరా పట్టుకొని పరిగెడుతున్నాడు. రోజు చూసే ఊరే, చూసే మనుషులే కదా. కెమెరాలో చూస్తే ఏంటి అంత కొత్తగా కనపడుతుందా అని నేను కూడా ట్రై చేస్తున్నాను, అంతే. ఒరే, ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా మంచి విషయం నేర్చుకోవాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు కాదు. ఏంటి? ఆ భార్గవ్ నిన్ను వీడియో తీస్తే తప్పంటావు, మరి నేను ఊరిని వీడియో తీస్తే తప్పని ఎందుకు అంటున్నావు? మనుషులతో మాట్లాడటం మానేసి ఇలా ఫోన్లో కెమెరాలు పట్టుకుని వీడియో తీస్తుంటే తిట్టకుండా ఏం చేస్తారా? ఇంకేం కావాలమ్మా? బాబు నీకేం కాలేదుగా? అసలు నీకు బుద్ధుందా? మనిషిని గుద్దేసి వెళ్ళిపోతావా? బాబాయ్, నర్సులు, నర్సులు. బాబాయ్, రే బుజ్జి, దెబ్బలు బాగా తగలట్టున్నారా? ఇంటికి తీసుకెళ్దాం పద. నొప్పి. డాడీ, 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 కుముదా, డాడీ, డాడీ. అరే ఏంటమ్మా, ఏం జరిగింది? నువ్వే అడవడం ఏంటి? నేను ఒక తప్పు చేశాను డాడీ. ఇప్పుడేం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. అది కదమ్మా, నేనున్నాను కదా. నువ్వు తప్పు చేస్తే నేను కవర్ చేస్తాను కదా. నువ్వెందుకు భయపడుతున్నావు చెప్పు. లేదు డాడీ, నువ్వే కాదు, నన్ను ఎవరు కాపాడలేరు. ఎందుకంటే అక్కడ ఉన్నది జానకి. ఖచ్చితంగా తనను బుక్ చేస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకొని రేపు పంచాయతీ పెట్టిస్తుంది డాడీ. ధర్మపీఠం ముందు నన్ను తిట్టిస్తుంది, నాకు శిక్ష పడేలా చేస్తుంది. ఆగమ్మా, ఆగు ఆగు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అనవసరంగా భయపడద్దు. అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే, నాకు భయంగా ఉంది. నువ్వేడవకమ్మా. అసలు అసలు ఈ జానకి పని పాట ఉండదా? ఎప్పుడు చూసినా ఎక్కడో చోట తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దాని సంగతి కాదు డాడీ, అది చూసింది. నా సంగతి ఏం జరుగుతుందో ఆలోచించు డాడీ. మమ్మీకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు డాడీ. నేను వెంటనే సిటీకి వెళ్ళిపోతాను. నేను ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండలేను. అమ్మా ఆగు. అనవసరంగా నువ్వు కంగారు పడుకో. జానకే కాదు, ఎవ్వరు తలుచుకున్నా నీకేం జరగకుండా నేను చూసుకుంటాను. అయినా జానకి సాక్ష్యం చెప్తే సరిపోతుందా? ఆ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాలి కదా. వాళ్ళు నోరు వెప్పకుండా ఏం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు, లోపలికి వెళ్ళు. అది కాదు డాడీ. నువ్వు చెప్పాల్సిందేదో నువ్వు చెప్పావు కదా. ఏం జరగాలో అది జరుగుతుంది. నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళు.
చెప్పనయ్యా. ఒకరికి మన స్టైల్లో భయాన్ని చెప్పాలి. ఏంటనయ్యా, ఏదైనా సెటిల్మెంటా? మన కుముద ఎవరో కూరగాయల బండి వాడిని బండితో గుద్దేసిందంట. అది ఆ జానకి చూసిందంట. మీ వదనికి ఈ విషయం తెలియకూడదు. వాళ్ళు నోరు విప్పకూడదు. ఈ ఊరే మనదన్నయ్యా. మనల్ని కాదని ఎదిరించేవాళ్ళు, వదినకి ఎదురుగా వెళ్ళి చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. వాడెవడో నేను తెలుసుకుంటాను. ఏం చెప్పి వాడిని నోరు మోయించాలో నేను చూసుకుంటాను. పని పూర్తయ్యాక నాకు ఫోన్ చేయి. ఊళ్ళో ఎవడికి దెబ్బ తగిలిందో తెలుసుకోవాలి. నరసింహులా, వాడి సంగతి చెప్తాను. బాబుగారు, ఏమైంది బాబుగారు? సామాన్లంతా ఎందుకు ఇలా ఇసిరేస్తున్నారు? ఏమైంది బాబు? మీ ఇంటాయనేడే? కూరగాయలు అమ్మడానికి వెళ్ళాడు బాబు, ఇంకా రాలేదు. రాని, వస్తాడు కదా, వాడే చెప్తాడు. మీ కోపాన్ని చూస్తుంటే మాకు భయం వేస్తుంది బాబు. మా యజమాని ఏమైనా తప్పు చేశాడా? మీతో ఏమైనా తప్పుగా మాట్లాడా? వారికి నేను బుద్ధి చెప్తాను బాబు, మీరేం అనకండి బాబు. మాకు ఎదురు చెప్పేంత ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. మా అన్నయ్య కూతురు కుముదా నీ మొగుణ్ణి బండితో గుద్దేసిందే. అయ్యో, ఎంత ఘోరం! ఏమైనా దెబ్బలు తాకాయా? చూసావా, నేను ఎదురుగా ఉన్నానన్న విషయం మర్చిపోయి ఎంత ఘోరమని నా ముందే మాట్లాడుతున్నావు. ఇదే, దీని గురించే నేను ఇక్కడికి వచ్చింది. అదేంటి బాబు, బండితో గుద్దేశానని మీరే చెప్తున్నారు కదా, దెబ్బలు తగిలాయా అని అడగకూడదా? అడగకూడదు. ఇప్పుడు వాడికి దెబ్బలు తగిలితే ఏం చేస్తారు? మా వదిన గారికి చెప్పి పొద్దున్నే ధర్మపీఠం దగ్గర పంచాయతీ పెట్టిస్తారా? మా అన్నయ్య కూతురికి శిక్ష వేయాలని వాళ్ళ అమ్మని అడుగుతారా? అది కాదు బాబు. మాట్లాడకు. చెప్పాను కదా, మా ముందు మాట్లాడేవాళ్ళన్నా మాకు ఎదురు చెప్పేవాళ్ళన్నా నాకు నచ్చదని. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ మొగుడికి దెబ్బ తగిలితే వాడికి తగ్గే వరకు ఇంట్లో కూర్చోమనం. మీరు బతకలేకపోతే వెళ్ళి 4 ఇళ్లల్లో అడుక్కు తిని బతకండి. అంతేకాని మా అన్నయ్య కూతురు మీద మా వదిన గారికి కంప్లైంట్ ఇవ్వాలని చూసినా, ధర్మపీఠం దగ్గర పంచాయతీ పెట్టాలన్న ఆలోచన వచ్చినా, ఇప్పుడు సామాన్లే విసిరాను. నేను చెప్పిన మాట వినకపోతే మీ ఇంట్లో వాళ్ళందరి తలకాయలు ఎగిరిపోతాయి. మీకేం జరిగిందో లోకంలో ఎవ్వరికీ తెలీదు. అర్థమైందా? బాబు, మమ్మల్ని వదిలేయండి, మేమెవరికేమి చెప్పము. నా మాట నమ్మండి. నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నానయ్యా. ఈ భయం ఇలాగే ఉండాలి. ధైర్యంగా మారితే మాత్రం చెప్పాను కదా, మీరెవ్వరూ ఉండరు. పిన్ని, మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ట్రీట్మెంట్ చేశాను. ఒక వారం రోజుల్లోనే కోలుకుంటారు. అవునే, గుద్దేసిన మనిషి పట్టించుకోకుండా వెళ్ళిపోతే దేవతల మన జానకమ్మ వచ్చి నాకు వైద్యం చేసింది. ఇంకా భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దేవతవమ్మా, మా ఇంటి మనిషిని కాపాడి మళ్ళీ మాకు అప్పగించావు. ఏం చేసి నీ రుణం తీర్చుకోనమ్మా. అయ్యో, ఏంటి పిన్ని ఇది? మీరు నాకన్నా పెద్దవాళ్ళు, ఇలా దండం పెట్టొచ్చా? ఇక్కడ చూడవలసింది వయసు కాదమ్మా, మంచి మనసు. ఆ మనసున్న నువ్వు మాకు దేవతతో సమానమమ్మా. అదేంటి పిన్ని అలా అంటావు? సాటి మనిషిగా నేను స్పందించాను అంతే. ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా మాత్రం వదలకూడదు. మీరు వెంటనే వెళ్ళి రుద్రాణి గారికి జరిగింది మొత్తం చెప్పండి. తన కూతురు చేసిన దారుణమేంటో ఆవిడికి తెలియాలి. మీరు చెప్పండి. వద్దమ్మా. అదేంటి అలా అంటున్నారు? నరసింహంలో మంచాన పడ్డాడు. కోలుకోవటానికి కనీసం వారం నుంచి 10 రోజులు పడుతుంది. ఇలా యాక్సిడెంట్ చేసిన మనిషికి బుద్ధి చెప్పకపోతే ఎలా? మీరు రుద్రాణి గారికి చెప్తే తన కూతురికి ఆవిడే శిక్ష విధిస్తారు. మా రాత బాగాలేదు కాబట్టి ఇలా జరిగిందనుకుంటాము, అంతేకాని పెద్దవాళ్లతో ఎందుకమ్మా? దేనికి భయపడుతున్నారు? అయినా ఇక్కడెవరికైనా కష్టం వస్తే ఆ ఇంటికే కదా వెళ్ళి చెప్తారు.
మరి మీరెందుకు భయపడుతున్నారు? ఆ ఇంటి ముందుకెళ్ళి న్యాయం చేయమంటే న్యాయం జరుగుతుందా అమ్మా? కానీ ఈ మాట ఈ గుమ్మం దాటి బయటికెడితే మా ప్రాణాలు తీసేస్తానని జయసింహ బాబొచ్చి ఇందాకే బెదిరించి వెళ్ళాడు. ఏంటి నువ్వనేది? ఆ బాబు మనింటికి ఎందుకు వచ్చాడు? వాళ్ళింటి ఆడపిల్ల గురించి ఎక్కడ బయట పెడతామోనని ఆ బాబు ముందే ఇక్కడికొచ్చాడు. పొరపాటున రుద్రాణమ్మ గారికి ఈ మాట చెప్తే ప్రాణాలు తీసేస్తానన్నాడు. చూసావా జానకమ్మ, అందరికీ న్యాయం చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దాకా వచ్చేసరికి మా ఇంటి మీద పడి ఎలా బెదిరించారో. ఇది రుద్రాణి గారి పనంటే నేను నమ్మను. ఆ తండ్రి కూతుర్ని కాపాడుకోవటానికి తన తమ్ముణ్ణి పంపించి బెదిరించాడు. ఈ విషయాన్ని కూడా ఆవిడికి చెప్పండి. అన్ని సంగతులు ఆవిడే చూసుకుంటారు. వద్దమ్మా, మా కర్మని మేమే అనుభవిస్తాము. అంతేకాని వాళ్ళ దగ్గర చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకోలేము. నువ్వు మాకు సాయం చేసినందుకు నీకు రుణపడి ఉంటాము. వెళ్ళిరా అమ్మా. మిమ్మల్ని భయపెట్టారు కాబట్టి మీరు భయపడొచ్చు, కానీ ఈ విషయాన్ని నేనంత తేలిక వదిలేను. ఒక మనిషిని గుద్దేసి కనీసం ఆ మనిషి ఎలా ఉన్నారో అని కూడా చూడకుండా వెళ్ళినా ఆ పొగరుబోతికి బుద్ధి చెప్పాల్సిందే. ఆ ఇంటి వాళ్ళైతే ఎవరికి గొప్ప? తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది. ఈ మాట మీరు చెప్పకపోతే నేను రుద్రాణి గారికి చెప్తాను. సాక్ష్యం నా దగ్గరుంది కాబట్టి ధర్మపీఠం ముందు ఆ కుమతను నిలబెట్టి మీకు న్యాయం జరిగేలా చేస్తాను. వద్దమ్మా, వదిలేయమని మేమే చెప్తున్నాం కదా. నువ్వెందుకమ్మా అనవసరంగా ఈ గొడవలో తలదూరుస్తావు? అవునమ్మా, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఇంటి వరకు వచ్చి బెదిరించారు అంటే ఆడపిల్లవి, నిన్ను వదిలేస్తారని మేమేలా అనుకుంటాము? జరిగిందేదో జరిగిపోయింది. ఇది ఇక్కడితో వదిలేయమ్మా. ఇలా భయపడుతూ ఉంటే వాళ్ళు భయపెడుతూనే ఉంటారు. ఎదురు తిరిగినప్పుడే తప్పు చేయాలి అంటే భయపడతారు. ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. ఖచ్చితంగా నేను రుద్రాణి గారికి చెప్తాను. ఏంటి అత్తయ్య, ఫ్యాక్టరీలో అన్ని పనులు నాకే అప్పచెప్తున్నారు? మీరు మామయ్య ఉన్నారు కదా. మేము లేవని కాదు, మేమున్నా సరే అది నీ సంపద. దానిమీద హక్కు, అధికారం ఎప్పటికీ నీకే ఉంటుంది. నీకు బాధ్యత అప్పగించే వరకు మేం వాటిని బాధ్యతగా చూసుకోవడానికి మాత్రమే ఉన్నాం. అదేంటి అత్తయ్య, మీరు నేనని వేరు చేసి మాట్లాడుతున్నారు? అందరం ఒకటే కదా. అలా అనడం నీ మంచితనం. కానీ నేనా ఇంటి వారసురాల్ని కాదు. పెళ్ళయ్యాక ఆడపిల్ల ఎప్పుడూ ఆడపిల్లే, వంశోద్ధారకుడు ఎప్పుడూ వారసుడే. అందుకే ఏ రోజైనా హక్కు నీకే ఉంటుంది తప్ప మాకుండదు. ఇన్ని సంవత్సరాలుగా అన్నీ మీరే చూసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ నాకు అప్పగిస్తుంటే మీరు నన్ను పరాయవాడిగా చూస్తున్నారేమోనని నాకు భయం వేస్తుంది. అలా నువ్వు ఎప్పుడూ అనుకోకు భార్గవ్. నాన్నగారి తర్వాత బొబ్బిలి వారసత్వం 2 తరాల నుంచి ఆడపిల్లల చేతుల్లోనే ఉంది. దక్ష ఉన్నంతవరకు తను చూసుకుంది. తను వెళ్ళిపోతున్నప్పుడు నాకు అప్పగించింది. ఎందుకంటే అప్పటికి మీరింకా చిన్నపిల్లలు కాబట్టి మీకు ఏ బాధ్యత అప్పగించలేకపోయాం. మీరు పెద్దయ్యే వరకు, ధర్మపీఠాన్ని, ఈ వారసత్వాన్ని మీకప్పగించే వరకు ఒక గార్డియన్గా మాత్రమే నేనున్నాను. ఇంటి ఆడపిల్లైనా అందరూ నాకు అంత గౌరవిస్తున్నారు. నిజానికి ఆ గౌరవం, అధికారం మొత్తం నీకే దక్కాలి. నీ పెళ్లి కూడా జరుగుతోంది కాబట్టి పెళ్లైన వెంటనే గుడి ధర్మకర్తగా నిన్ను ప్రకటిస్తాను. ధర్మపీఠం మీద నిన్ను కూర్చోబెట్టి బొబ్బిలి వారసత్వంగా వచ్చిన సింహాసనాన్ని నీకప్పగిస్తాను. తర్వాత ఈ ఆస్తులు, ఈ బాధ్యతలు కూడా నువ్వే చూసుకోవాలి. నీ నీడలో మేమందరం హ్యాపీగా ఉండాలి. ఇంత పెద్ద బాధ్యతలన్నీ అప్పుడే నాకెందుకు అత్తయ్య? అవన్నీ తర్వాత చూసుకుంటానులే. అధికారం ఇప్పుడు చాలా ప్రమాదకరమైంది. అది ఉన్నంతవరకు ఉన్నవాళ్లకి అహాన్ని పెంచుతుంది. అధికారం లేని వాళ్లకి దాన్ని సొంతం చేసుకోవాలన్న స్వార్థం పెరుగుతుంది. కాని వారసత్వంగా వచ్చిన అధికారం, సంపద నీకు అప్పగించినప్పుడే వాటికి న్యాయం జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను.
అందుకే ఇది పెద్ద బాధ్యతైనా నువ్వు మోయక తప్పదు. సాయంగా నేనుంటాను తప్ప నిన్ను శాసించే స్థానంలో ఎవ్వరూ ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. హలో నాన్న. అమ్మా భూమి, ఎలా ఉన్నామ్మా? అదేంటి నాన్న, మనం మొన్నే కదా కలిసాం, ఎన్నో రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఇలా అడుగుతున్నావేంటి? నువ్వు నా బిడ్డవమ్మా. నువ్వు నా కళ్ళ ముందే ఉండుంటే ఇలా అడగాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. హే జానకి, అసలు బుద్ధుందా నీకు? రోడ్డు మీద ఎలా వెళ్ళాలో కూడా తెలీదా? అక్కడ మీ కూతురు వల్ల ఒక కుటుంబానికి నష్టం జరిగింది. తను యాక్సిడెంట్ చేసి కనీసం ఆగకుండా వెళ్ళిపోయింది. కుముదా, కుముదా, కుముదా! ఏంటి రుద్రాణి, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు?